ఇది మన ఇంట్లో పెంచుతున్న తులసి చెట్టు గైజ్, ఎంత బుషీగా హెల్తీగా ఉంది కదా, అసలు ఎవ్వరు మాట వినేదనమాట, రెచ్చిపోతుంది, ఎట్లా పడితే అట్లా పెరుగుతూనే ఉంటుంది, దాన్ని ప్రూనింగ్ చేయలేక చచ్చిపోతున్నాం మేము. యాక్చువల్గా ఇది మిగిలిపోయిన రైతా గైజ్, ఇది ఎవ్వరు తినలేదు, బిర్యానీలు ఉండగా ఈ రైతాలు ఏం తింటారు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ తినలేదనమాట. సో అది ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, మీరు కూడా కొంతమంది అడిగిరు తులసి చెట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలని చెప్పి, బటర్ మిల్క్ వేయండి, దానికి మంచిగా బటర్ మిల్క్ వేయాలా, అండ్ ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని అంతా లూజ్ చేసి వర్మీ కంపోస్ట్ చేయాలా, కొత్త వర్మీ కంపోస్ట్ చేయాలి, లేకపోతే రీపాటింగ్ చేయాలా. అండ్ దాని పక్కన దానివే సీడ్స్ అన్ని పడి ఇట్లా చిన్న చిన్న ప్లాంట్స్ పెరుగుతాయి, సో అవన్నీ తీసేసేయాలన్నమాట, మంచిగా తీసేసి ఈ సీడ్స్ కూడా అన్ని తీసేయాలి గైజ్. మన చెట్టుకు అయితే అసలు మామూలుగా పెరగలేదు. మేమైతే యూజువల్గా అప్పుడొకసారి కట్ చేస్తాం, కానీ ఎప్పుడు పడితే అప్పుడు అట్లనే వదిలేస్తాం అనమాట. అవే ఇరిగిపోయి వేరే చెట్లలో పడి ఆ చెట్టు మూలవడం అదంతా అవుతుంది. అండ్ సన్ షేడ్ ఎక్కువ కావాలి గైజ్, దీనికి ఫుల్ సన్లు ఉంటే మంచిగా పెరుగుతుంది అనమాట. బై ద వే గైజ్, వాట్ కెన్ వీ డూ విత్ ది సీడ్స్? అసలు మన దగ్గర అయితే చాలా ఉన్నాయి, చూసి అన్ని ఇట్లా మంచిగా స్పైక్స్ లెక్క కనిపిస్తున్నాయి కదా, ఆ సీడ్స్ అన్నీ అయితే కట్ చేసిన, కానీ నాకు అవి పడేయబుద్ధి అయితే ఏం చేయొచ్చు అంటారు వాటితో?